కోసం అటు మోదీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కష్టపడుతూ ఉంటే తగదునమ్మా అనుకుంటూ మధ్యలో ప్రతిసారి వచ్చి ఏదో ఒక రకంగా ప్రజల్ని డిస్టర్బ్ చేయాలి, ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి, లేకపోతే కనుక నేనున్నాను అని చెప్పని తన ఉనికిని ఇంకా ప్రజల్లో చూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు పాపం మాజీ ముఖ్యమంత్రి గారు. అఫ్కోర్స్ ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదా, అలా అప్పుడప్పుడు ఆ మాట కూడా అంటూ ఉంటాం. నాటి జగన్ వర్సెస్ నేటి జగన్. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఈ ఎంత బాగా ఆయన అంటే ఒక ఊసరి వెళ్ళి కూడా అన్ని రంగులు మరి మారుస్తుందో మార్చదో కానీ రకరకాలుగా ఆయన మాట మార్చేయడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తేమి కాదు. అంతకుముందు ఎలక్షన్స్లో నవరత్నాలు అని చెప్పని ఏ ఒక్క రత్నం కూడా సరిగ్గా ఇవ్వలేదు, మాట మార్చారు, మడమ తిప్పేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పాపం వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే, ఆయన అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రీతి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆయన పత్రికలోనే వచ్చిందో చూపిస్తాను. ఆ రోజు ఏకగ్రీవం చేస్తే గనక కోట్లు ఇస్తాను అని చెప్పని అన్నారు. ఆ ఏకగ్రీవాల గురించి ఎక్కడ లేనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో తనలో నింపేసుకున్నాడు. పాపం నింపేసుకుని ఇంకా ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి ఇంతకంటే పెద్ద లెక్చర్ ఎవరు ఇవ్వలేరేనేమో అన్నంతగా ప్రజల్ని మభ్యపెట్టాలని కోట్లు ఇస్తాను అని చెప్పి అన్నాడు. తీరా నజరానాలో ప్రకటించారు. ఈ రోజు ఏమంటున్నారు, ఏకగ్రీవం చేస్తే తన సొంత పార్టీ ఇన్ఛార్జీలకి టికెట్ ఇవ్వమని అంటున్నారు. అంటే సొంత పార్టీ ఇన్ఛార్జీలను కూడా బ్లాక్మెయిల్ చేయడంగా, థ్రెటన్ అంటే వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసేటటువంటి దుస్థితి పాపం మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినందుకు ఆ పార్టీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత చింతిస్తున్నారు. అయినా అసలు ఏకగ్రీవం అని చెప్పనంటే ఆ రోజున డప్పు కొట్టుకొని చప్పట్లు కొట్టిన వ్యక్తి ఈ రోజు ఎందుకు వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు వచ్చిన బాధ ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆ రోజు ఏమేమి మాట్లాడారో ఒకసారి చూద్దాం. అసలు ఆయన ఏం మాట్లాడారు, నాడు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి మకుటాలు అన్నారు. అదే నోటితో ఈరోజు ప్రజాస్వామ్యం కూని అంటున్నాడు. అంటే మీరు అధికారంలో ఉంటేనేమో ఆ రోజు మకుటం, అది మీరు అధికారంలో లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తుందంటే ఎన్డీఏ ప్రభుత్వం. సీటు మారితే ఆయన సిద్ధాంతమే మారిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీకంటూ ఒక సిద్ధాంతం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. స్టేటస్ మారితే ఆయన మాట కూడా మారిపోతుంది. ఏకగ్రీవం ఆయన ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరిగితే అది డెవలప్మెంట్ అంట. ఏది నిజంగానే పల్లెటూర్లు లేదంటే మున్సిపాలిటీలు అనుకున్న అవన్నీ డెవలప్మెంట్కి పట్టు కొమ్మల్లాగా ఏకగ్రీవాలు పనిచేస్తాయి. అదే కనుక మేము మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏకగ్రీవాలు అని చెప్పని మాట్లాడుతుంటే డిక్టేటర్షిప్. అసలైన డిక్టేటర్ ఎవరు? నువ్వు కాదా అయ్యా జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు డిక్టేటర్ కంటే ఘోరంగా ఇంకేదైనా పదవి ఉంటే ఎత్తుకోవచ్చు. డిక్టేటర్ కంటే ఘోరంగా డిక్టేటర్షిప్ లాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అధోగతి పాలు 5 సంవత్సరాలు చేసినటువంటి ఆ వ్యక్తి ఈ రోజున మేము డిక్టేటర్షిప్ చేస్తున్నామని చెప్పని మా ప్రభుత్వాన్ని అంటూ ఉంటే మరి దీనికంటే పచ్చి అవకాశవాద రాజకీయాలు ఎక్కడ ఉంటాయి? ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయనకేం పోయింది, ఆయన వస్తాడు ఏదో ఇంట్లో మీడియా పెట్టుకుంటున్నారు, పాపము ఏదో మాట్లాడేస్తున్నారు, ఏదో జనాలు వింటారు పాప అని చెప్పని. జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంతకంటే పచ్చి అవకాశవాద రాజకీయాలు ఏముంటాయి జగన్ గారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఆ రోజేమో సొంత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మా భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్త చేతి పైన కత్తితో దాడి చేశారు. అలానే ఇంకొక తెలుగుదేశం పార్టీ ఆవిడ మహిళలు అనుకుంటే తలకాయ పగలగొట్టారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయుధాలను ఇచ్చి ఆ రోజున వైసీపీ క్యాడర్తో భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్లు వేయనీయకుండా, సినిమా ఫక్కీలో మనం చూడొచ్చు, నామినేషన్లు వేయనీయకుండా వేసిన నామినేషన్లు వెనక్కి తీసుకుంటారా లేదని చెప్పని కత్తులతో దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతులు చెప్తున్నాడు, శుద్ధులు చెప్తున్నాడు. ఏం విచిత్రం ఇది? ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఆ రోజు అనుకుంటాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మతిమరుపు వచ్చిందనో లేదంటే జ్ఞాపక శక్తి తక్కువ ఉందని మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలియదా ఎంత రక్తసిక్తంతో మీ కార్యకర్తలు వెంటపడి పరిగెత్తించినట్టుగా అసలు ఎంత దారుణంగా హింస పెట్టారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, లేదంటే బీజేపీ కార్యకర్తలైనా, ఆ స్త్రీలను కూడా చూడకుండా ఆ రకంగా మీరు ఆయుధాలతో దాడి చేశారే. ఈ రోజున ఏం మొహం పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి, లేదంటే ఎన్డీఏ పాలన డిక్టేటర్షిప్ జరుగుతుందని? ఏ రోజు కూడా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది లేకుండా పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, కేవలం జగన్ రూల్ అనే దాంతో 5 సంవత్సరాలు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నాడు.
సిగ్గుపడాలి వైసీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉంటే. మీరు చేసిన దాష్టికాలు, మీరు చేసిన అరాచకత్వం, మీరు చేసినటువంటి ఎంత దారుణమైనటువంటి ఘటనలు మీరు మర్చిపోయారు. మీరు మర్చిపోయినా కాలం మర్చిపోదు, ప్రజలు మర్చిపోరు, సోషల్ మీడియా అంతకంటే మర్చిపోదు. మీడియా కూడా మొత్తం బయటికి తీస్తోంది ఈ రోజున. టెక్నాలజీ పెరిగిపోయింది. ఓ మాట అంటే సరిపోదు, చేస్తే సరిపోదు, దానికి మళ్ళీ పర్యవసనం కూడా అనుభవించాలి. ఆ రోజున అంత ఘన చరిత్ర జరిగినది. ఫ్యాక్షన్ ముసుగులో స్థానిక ఎలక్షన్స్ని రక్తసిక్తం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ మేము రోడ్డు ఎక్కుతాము, మేము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీకి పోయా ముందు, అసెంబ్లీకి నీతో పాటు ఇంకో 10 మందిని, సరే ప్రజలు ఓటేసి 11 మందికి అయితే అవకాశం ఇచ్చారు కదా, ఏ రోజైనా అసెంబ్లీకి పొమ్మంటే అచ్చాత కాదు. అసెంబ్లీకి అంటే గడపలో కాలు పెట్టవు, ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడు. కానీ అంటే నేను రోడ్డు ఎక్కుతానంటే ఎవరి కోసం ఎక్కుతావు రోడ్డు? ఏం చేయడానికి ఎక్కుతారు? ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయడానికి మీరు రోడ్డు ఎక్కుతామని చెప్పని అనుకుంటున్నారు. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది అధికారంతో మారిపోతూ ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేంత మరి అంత గొప్ప తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గూగుల్లో ఆయనది కొడితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని ప్రపంచ యూనివర్సిటీలు కూడా గొప్ప కేస్ స్టడీలు ఆయన గురించి, ఆయన నా తండ్రి గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాయి. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. 2021లో ఏకగ్రీవాలని ప్రోత్సహించిన మీ ప్రభుత్వం తప్ప? ఆ రోజు మీరే కదా ప్రోత్సహించారు, అది తప్ప? లేదా 2026లో ఇదే సేమ్ ఏకగ్రీవాలని వ్యతిరేకిస్తున్నటువంటి మళ్ళీ మీదే తప్ప? ఏది తప్ప? అది తప్ప, ఇది తప్ప? రెండిట్లో ఏది తప్పు అని అనుకున్న రెండోది ఖచ్చితంగా తప్పే అవుతుంది ఒప్పని అనుకుంటే. లేదు, రెండే తప్పు. ఈ రెండు తప్పులను చూస్తుంటే ఇది నిజంగా తప్పు ఎందుకు అంటున్నానంటే మీరే చూడండి. ఇక్కడ ఒకసారి జూమ్ చేసి చూసుకోండి. నేను ఇచ్చింది కాదు, లేదంటే వాళ్ళు చెప్పేటటువంటి మీడియా కాదు, సాక్షిలో ఇచ్చింది ఎవరు? కమిషనర్ INPR. ఇది ఆ రోజున ప్రభుత్వము ఒక యాడ్ రూపంలో ఫుల్ పేజ్ ఇచ్చింది. ఏమని ఇచ్చారు? ఇది పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, ఇవి మన పంచాయతీ ఎన్నికలు అని చెప్పనని ఇందులో ఉన్నది నేను చదువుతుంటాను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా కొటేషన్స్ రాశారు. మరి అప్పట్లో ఎవరు ఇచ్చారు కానీ, ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు. ఒక పక్క గాంధీ గారిది, ఇంకో పక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది వేశారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం. ఈ మాట ఎవరన్నారండి? ఇదే జగన్మోహన్ రెడ్డి. దేన్ని ఏకగ్రీవం చేయాలంటున్నాడు? పంచాయతీలను ఏకగ్రీవము. దేనికంట? గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందామట. ఇంకా ఏకగ్రీవాలతో ప్రశాంతమైన గ్రామాలు, అన్నదమ్ముల ప్రజలు. ఏది కత్తులు పట్టుకొని వెనకబడి వెంట నరుకుతుంటే అది ప్రశాంతమైనటువంటి గ్రామాలట. అన్నదమ్ముల్లాగా ప్రజలు ఉండాలంట. కక్షలు కార్పణ్యాలకి దూరంగా ఉండాలి. అదేదో ఏమంటారు, ఈయనే చెప్పాలి, మనమే వినాలి. చెబితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి శాంతి గురించి, ప్రశాంతత గురించి. వింటే పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే వినాలి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి మరింత బలం చేకూర్చాలి. కలిసిమెలిసి ఉందాం. వినండి మాటలు. కలిసి అభివృద్ధి చేసుకుందాం. ఏకగ్రీవానికి అర్థం 100% ఆమోదం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఏకగ్రీవాలంటే ఎన్నికల ప్రక్రియలో పరిపూర్ణ మద్దతుకి నిదర్శనం అంట. అమ్మా, ఇంత తెలుగు, అసలు ఇంత భాష, ఇన్ని పదాలు, అవన్నీ చూస్తుంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నిజమేనేమో అనుకుంటారు. ఆయన పైగా ప్రోత్సహించారు. ఎంత? 2000 వరకు జనాభా ఉంటే 5 లక్షలు. ఇది ఇక్కడ ఉంది చూడండి. 2000 వరకు జనాభా ఉంటే 5 లక్షలు, 2000 నుండి 5000 వరకు ఉంటే గనక 10 లక్షలు, 5000 నుండి 10,000 జనాభా ఉంటే 15 లక్షలు, 10,000 పైబడ్డ జనాభా ఉంటే 20 లక్షలు. ఇంకొక అద్భుతమైన కొటేషన్ ఏంటంటే, ఇది పార్టీ రహిత ఎన్నికలు అంట. ఏది? ఏకగ్రీవాలు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, ఇవి మన పంచాయతీ ఎన్నికలు. ఆ రోజు అంత మాట్లాడారు కదా, మరి నిన్న మొన్న ఏం మాట్లాడారండి? ఇదిగో ఇది ఆయన మాట్లాడింది. ఏకగ్రీవం చేస్తే వాళ్ళ ఇన్ఛార్జ్కి టికెట్ కూడా ఇవ్వను అని. ఇప్పుడు చెప్పండి మరి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? అదే మనిషి కదా ఆయన పరిపాలన చేసినప్పుడేమో ఇందాక చెప్పినట్టుగా ఇన్ని నీతి సూక్తులు చెప్పి, ఇప్పుడేమో ఆయన ప్రతిపక్షంలో లేకుండా అదే అపోజిషన్లో ఉంటే కనుక ఆయనకి ఇప్పుడు ఏకగ్రీవాలు చేయనీయకూడదు, ఇవి అప్రజాస్వామికము, డిక్టేటర్షిప్ అని చెప్పని అంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ద్వంద్వ వైఖరి ఏంటో మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు మీ పార్టీ నుంచి చెప్తారని, నాకు చెప్పక్కర్లా ప్రజలకు చెప్తారని అనుకుంటున్నాము. స్థానిక సంస్థలో ప్రజలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.
మీరెన్ని నాటకాలు ఆడినా, మీరెన్ని వేషాలు వేస్తున్నా, ప్రజల్ని ఎన్ని రకాలుగా ఈ 2 సంవత్సరాల్లో అబద్ధాలు చెప్పి అసత్యాలతోటి ఎన్డీఏ ప్రభుత్వం పైన బురద చల్లాలని ప్రయత్నం చేస్తూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని కప్పిపుచ్చడానికని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు స్థానిక సంస్థలకి సిద్ధంగా అండి ఇంత అభివృద్ధి చేస్తూ ఒక పక్క సూపర్ 6 అని, లేదంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అనుకోండి, క్వాంటమ్ వాలీ అనుకోండి, అమరావతి, పోలవరం, ఇప్పుడు వచ్చినటువంటి భోగాపురం, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనుకోండి, వస్తున్నటువంటి పారిశ్రామిక కారిడార్లు అనుకోండి, ఇంత అభివృద్ధి చూస్తున్నటువంటి ప్రజలు స్థానిక సంస్థల్లో కూడా మాతోటే ఉంటారు, మీకు మరొకసారి తగిన బుద్ధి చెప్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ భారత్ మాతకి జై, వందే మాతరం. ఆయన ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దగ్గరుండి నెంబర్ 2 లాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతి కుట్రల్లో భాగస్వాములు అయినట్టు మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలు 200లకు పైగా హిందూ దేవాలయాలని పగలగొడుతున్నప్పుడు విచ్చలవిడిగా లక్షలాది మంది మత మార్పిడి బలవంతంగానో లేదంటే ప్రలోభ పెట్టి మారుతున్నప్పుడు ఇదే విజయసాయి రెడ్డి గారు ఎక్కడ కూర్చున్నారు? అప్పుడు ఎందుకు మరి వైసీపీలో ఉంటే ఆయనకు హిందుత్వం గుర్తు రాలేదా? హిందువులు గుర్తు రాలేదా? ఈ రోజున కాకినాడలో సౌజన్య అమ్మాయి కుటుంబం అంతా కూడా బలవంతపు మత మార్పిడికి, అనేకమైనటువంటి ఎక్స్టార్షన్ అంటే భౌతిక దాడులకి, అనేక నరకానికి అనుభవించి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానివ్వండి, తర్వాత అధికార ప్రతినిధులు కానివ్వండి, అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పాం. హిందూ సంఘాలు మొత్తం మన కాకినాడ వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కలెక్టర్లకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రతి ఎస్పీకి వెళ్ళి కఠిన చర్యలు తీసుకోవాలని ఇవ్వడం జరిగింది. అవన్నీ కనపడకుండా కూర్చున్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఆయన ఉనికి, ఆయన ఏదో పెద్ద తులసి మొక్కలాగా ఆయన చిత్రీకరించుకునే క్రమంలో మా రాష్ట్ర బీజేపీని, మా రాష్ట్ర అధ్యక్షులను, మమ్మల్ని నిద్రపోతున్నారని అంటే ప్రజలంతా ఫూల్స్ కాదు విజయసాయిరెడ్డి గారు. దయచేసి మీ ఉనికిని తెలియజేసుకోవాలంటే ఇంకోటి ఏదైనా ట్రై చేయండి డ్రామా.